ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల జయంతి సందర్భంగా ప్రముఖ వ్యాఖ్యాత, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర విశ్రాంత వ్యాఖ్యాత మడిపెల్లి దక్షిణామూర్తి అందించిన ప్రత్యేక లఘు ప్రసంగం. జీవరాశులన్నింటిలో మనిషికి ప్రత్యేకత ఇచ్చిన ప్రధాన లక్షణం కమ్యూనికేషన్, ప్రసారం. అంటే మాట మనిషికి మధ్య ఒక అద్భుతమైన సమన్వయాన్ని, సంబంధాన్ని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ఓ రకంగా మాట మనిషిని విశ్వవ్యాప్తం చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. అలాంటి మాట నుండి, పని నుండి, శ్రమ నుండి పుట్టిందే పాట అనగానే మనకు గుర్తొచ్చేది మహాగాయకుడు, మధుర గాయక తపస్వి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాల నోట భక్తి గీతం కానీ, దేశభక్తి గీతం కానీ, ప్రణయ గీతం కానీ, ఆనందం, ఆవేదన, ఆవేశం, భావం ఏదైనా అలా అలవోకగా పలకటం ఒక ప్రధానమైన అంశమైతే, అక్షరాన్ని తూగు అంటే ఒక చక్కటి బ్యాలెన్స్తో ఏ పదాన్ని ఎలా పలకాలి, ఎక్కడ. నిజం చెప్పాలంటే మనం యావరేజ్గా ఒక సినిమా దాదాపు 3 గంటలు ఉంటుంది. ఒక్కోసారి 3 గంటల సినిమా యొక్క ముచ్చటైన సారాంశం అంతా, అంటే ఓ పాల కుండని కదా చిలికితే వెన్న వచ్చినట్టుగా 3 నిమిషాల పాటలో ఉంటుంది. ఒకసారి బహుశా ఘంటసాల పాటను ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఎవరికైనా. ఏ పాటను గుర్తు తెచ్చుకున్నా ఆ పాట అలా కళ్ళు మూసుకొని వింటే చాలు, దృశ్యం మన కళ్ళ ముందు కదలాడుతుంది. ముఖ్యంగా ఆకాశవాణిలో ప్రసారమవుతున్న పాటలకి, ఇతర మాధ్యమాల్లో ప్రసారమవుతున్న పాటలకి, అంటే మనం ఒక టేప్ రికార్డర్ కానీ, లేదా ఇప్పుడు వచ్చిన రకరకాల అధునాతన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఏ పాట తర్వాత ఏ పాట వస్తుందో తెలిస్తే ఓ రకమైన ఆనందం. కానీ రేడియో వింటున్న శ్రోతలకి ఒక పాట బాగుంది అనుకునేలోపు, అరే ఇది దానికంటే బాగుంది అని ఇంకో పాట వస్తుంది. అంటే డ్యూటీలో ఉన్న వ్యాఖ్యాత, ఉద్ఘోషకుడు, యాంకర్, అనౌన్సర్ ఏమన్నా అనుకోండి, ఆ అనౌన్సర్ పాటలు వేస్తున్నప్పుడు అలా కళ్ళు మూసుకొని వింటున్న శ్రోత ఇంట్లో రేడియో ఆన్ చేసుకుంటే, రేడియో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో కూడా అందుబాటులో ఉంది. ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాల్ని కూడా మనం ఎక్కడో అర్జెంటీనాలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో నుండి కూడా వినగలిగే ఈ అధునాతన సాంకేతిక సౌలభ్యం మన చేతిలో ఉంది, ఇంటర్నెట్ ద్వారాను, యాప్ ద్వారా. కాబట్టి రేడియో ప్రత్యేకత ఒకటైతే, రేడియోలో వస్తున్న పాటల ప్రత్యేకత ఒకటైతే, పాటల్లో ఘంటసాల స్వర మాధుర్యం, భాష పటిమ, ఉచ్చారణ. నిజానికి తెలుగు భాష నేర్చుకోవాలంటే చాలా సందర్భాల్లో ఒక ఘంటసాల మాస్టారు, ఒక బాలసుబ్రహ్మణ్యం, లేదా ప్రముఖులు గాయకులు ఎందరో ఉన్నారు, సుశీల గారు, జానకి గారు, వాళ్ళందరి పాటలు వింటే చాలు ఏ మాట ఎలా పలకాలో కూడా మనం తెలుసుకోవచ్చు. నిజానికి ఈరోజు ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతల అందరి సమక్షంలో ఘంటసాల గారిని గుర్తు చేసుకోవటం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. పాట దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది, పాట మాటను పలికే తీరు నేర్పుతుంది, పాట పదాల గుబాళింపును మనకు ఒక పరిమళంగా అందిస్తుంది. అందుకే పాటల్ని ప్రేమించని వారు ఎవరూ ఉండరు. అప్పుడే అమ్మ కడుపు నుండి బయటపడ్డ పాప పెట్టే పురిటి కేకలో కూడా ఓ సంగీతం ఉంటుంది. మరి అలా సంగీతంతో ఆరంభమై జీవితం అంతా సంగీతమయంగా సాగాలి. మనం ఎలాంటి మానసికమైన ఒత్తిడిలో ఉన్నా ఒక మంచి మధుర గీతం వింటే చాలు, ఆ ఒత్తిడంతా దూరమైపోతుంది. అలాంటి మధుర గీతాలు ఎన్నో మనకు అందించిన ఘంటసాల మాస్టరు. నిజానికి ఆయన మాటల్లో ప్రాణం పోసుకున్న దృశ్యాలు ఎన్నో ఉంటాయి. ఒక ఘంటసాల, ఒక బాలసుబ్రహ్మణ్యం, ఇలా ఎందరో మహనీయులైన గాయకుల్ని, గాయని మణుల్ని మనం తలుచుకుంటూ ఓ చిన్న కవితారూప ప్రశంస. నమో నమో ఘంటసాల, నమో మధుర స్వరశాల, నమో నమో ఘంటసాల, నమో మధుర స్వరశాల, తెలుగు పలుకు విలువ పెంచు భాషా పాఠశాల, తెలుగు పాట తీపి పంచు మధుర స్వరహేళ, అనురాగం, ఆవేశం, ఆర్ద్రత, ఆవేదన, దేశభక్తి, దైవశక్తి, హాస్యం, లాస్యం, ప్రణయం, నవరసాలు నాట్యమాడు మీదు రసన వేదిక, సినీగీత విభవానికి మీరే కథ భూమిక. అనురాగం, ఆవేశం, ఆర్ద్రత, ఆవేదన, దేశభక్తి, దైవశక్తి, హాస్యం, లాస్యం, ప్రణయం, నవరసాలు నాట్యమాడు మీదు రసన వేదిక, సినీగీత విభవానికి మీరే కథ భూమిక.
సంగీతం సాహిత్యం స్వరకల్పన తోడుగా, ఆంగిక వాచిక సాత్విక అభినయాలు జాడగా. సంగీతం సాహిత్యం స్వరకల్పన తోడుగా, ఆంగిక వాచిక సాత్విక అభినయాలు జాడగా. పరకాయ ప్రవేశ కళల స్వరకాయులు మీరు, పాత్రల పాత్రత పెంచే గాత్రకళకు జోహారు. పాత్రల పాత్రత పెంచే మీ గాత్రకళకు జోహారు. శబ్దం ఉన్నంతవరకు అజరామరమూ గానం, ఎదచెవులు ఆస్వాదించే అమృత సమరసపానం. సవరించును ప్రతి గొంతును నీ నామధ్యానం. పాటతో హాయిగా సాగును ప్రతి జీవనయానం. పాటతో హాయిగా సాగును ప్రతి జీవనయానం. ఇప్పటివరకు మీరు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, ఘంటసాల జయంతి సందర్భంగా ప్రముఖ వ్యాఖ్యాత, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర విశ్రాంత వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి అందించిన ప్రత్యేక లఘు ప్రసంగం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.